అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలా కోచింగ్ సెంటర్ ఉండుండవచ్చు. వందలాది మంచి ఫ్యాకల్టీస్ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. అయినప్పటికీ ఒక గురువు లాంటి భావన విద్యార్థులు కొంతమంది చూస్తేనే కలుగుతుంది. కాబట్టి కోచింగ్ రంగంలో టీచింగ్తో పాటు ఆ వ్యక్తిత్వము, ఒక సమగ్రమైనటువంటి దృక్పథము, స్టూడెంట్స్ పట్ల ఎఫెక్షను, చిత్తశుద్ధి, ఇవన్నీ కూడా చాలా అవసరమని నేను భావిస్తాను. సో కోచింగ్ రంగంలో అత్యంత అరుదైన వ్యక్తులటువంటి ఒకరైనటువంటి డాక్టర్ పవన్ కుమార్ గారితో మాట్లాడదాం. వారు సంజీవని అనేటువంటి ఎక్స్క్లూజివ్ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్ యొక్క డైరెక్టర్. అనేక సంవత్సరాల పాటు ఈ కోచింగ్ రంగంలో ఉన్నారు. వారంతా ముందు డిఆర్డిఓ సైంటిస్ట్గా పనిచేశారు, పిహెచ్డి చేశారు. సో ఒక యాజ్ ఎ టీచర్గా ఒక మంచి వ్యక్తిత్వం గల ఒక గొప్ప వ్యక్తిగా వారు ఇటీవల కాలంలో పరిచయం అయ్యారు. వారితో మాట్లాడి అసలు నీట్కి సంబంధించినటువంటి పెడగాగి ఎట్లుండాలి, కరికులం ఎట్లుండాలి, కోచింగ్ ఎట్లుండాలి, ఎలా అయితే స్టూడెంట్స్కి మెరిటన్ సీట్స్ వస్తున్న విషయం గురించి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే సార్. సార్, ఇప్పుడు మీరు కేవలం హైదరాబాద్లో కేవలం నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ మాత్రమే పూర్తిస్థాయి నడిపేటువంటి అతి కొద్ది సంస్థలు, బహుశా ఇంకొకటి రెండు ఉన్నాయో లేవో నాకు తెలియదు, అతి కొద్ది సంస్థలు మీది ఒకటి నేను చూస్తాను మీ దగ్గరికి. అయితే యాక్చువల్లీ ఇప్పుడు నీట్లో మనకు సీట్స్ కూడా పెరిగినాయి, ఎక్కువ వస్తున్నాయి, స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. మళ్ళీ కొంచెం బైపీసీ సంబంధించినటువంటి భూమి కొంచెం మొదలవుతుంది కదా సార్. నీట్ సీట్ రావాలంటే దానిలో డిఫికల్టీ లెవెల్ ఎంత, అసలు ఎట్లా అయితే నీట్ సీట్ రావడానికి అవకాశం ఉంది? అలా ఐక్యూ ఉన్న స్టూడెంట్స్ కావాలా, డిసిప్లిన్ కావాలా? సార్ దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? సార్, ఇక్కడ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ మ్యాథ్ మీద భయంతో బయాలజీ వైపు వస్తుంది. అంటే ఇది కొబ్బరి నూనెకు భయపడి ఆమ్దాన్ని రాసుకున్నారు అంటారు కదా. సో అట్లా మ్యాథ్ మీద భయంతో దాన్ని తప్పించుకోవడానికి బయాలజీకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ స్టూడెంట్స్ వాళ్ళ డ్రీమ్స్ మాత్రం పర్సీవ్ చేసుకోలేరు. వీళ్ళకి న్యాచురల్లీ బయాలజీ అంటే ఇష్టం ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫోబియా అనేది ఉండకూడదు. ఈ పాయింట్ని చాలామంది అర్థం చేసుకోరు. వీళ్ళు ఏమనుకుంటారంటే నాకు మ్యాథ్ అంటే భయం ఉన్నా లేదా బయాలజీ అంటే ఇష్టం ఉన్నా బైపీసీ తీసుకోవచ్చు, కానీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే ఐదర్ ఇగ్నోరెన్స్ లేదా డిఫికల్టీ అనే ఒక ఫీలింగ్ ఉండకూడదు. సో వాళ్ళు ఎప్పుడైతే బయాలజీని ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు సమానంగా ట్రీట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రెండోది, ఇప్పుడు ఐక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్నారు కదా. సో ఐక్యూ అనేది బేస్డ్ ఆన్ ప్రాక్టీస్ దే కెన్ ఇంప్రూవ్. ఈ ప్రాక్టీస్ రెండు విధాలుగా ఉంటుంది సార్. ఒకటేమో పెన్ ఆన్ పేపర్, రెండోదేమో త్రూ రీడింగ్. పెన్ ఆన్ పేపర్ అనేది డెఫినెట్లీ మ్యాథమెటిక్స్కి బాగా ఉపయోగపడుతుంది. త్రూ రీడింగ్ అనేది డెఫినెట్లీ ఈ బయాలజీ స్టూడెంట్స్కి ఉపయోగపడేది. సో ఎక్కువ శాతం ఏ స్టూడెంట్ అయితే బుక్ పట్టుకొని చదవగలిగే ఎండ్యూరెన్స్ లెవెల్స్ కలిగి ఉన్నారో, చాలా ఓపికస్తులు ఉండాలి. ఓపికస్తులు. అందుకే మీరు చూడండి, గర్ల్ స్టూడెంట్స్ హ్యావ్ అవుట్ నెంబర్ ది బాయ్స్ ఇన్ నీట్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఆస్పిరెంట్స్ కావచ్చు. సో డాక్టర్ ప్రొఫెషన్ కూడా ఓపిక అవసరం కాబట్టి బహుశా అది కూడా టెస్ట్ చేస్తారేమో. కరెక్ట్, ఓపిక కూడా కరెక్ట్ సార్. సో డెఫినెట్లీ కొంచెం బుక్ వామ్ అనకూడదు, బట్ అట్ ద సేమ్ టైం కొంచెం పుస్తకం పట్టుకొని కూర్చొని చదవగలిగే అన్నోడికి ఇది ఈజీ అవుతుంది. సో ఇంటెలిజెన్స్ కంటే ఎక్కువ హార్డ్ వర్క్, శ్రద్ధ దీని మీదనే సాధ్యమవుతుంది. అంతే. సో ఒక నార్మల్ స్టూడెంట్ అంటే వెరీ యావరేజ్, అంటే క్లాస్లో 40 మంది ఉంటే 20 స్థానంలో ఉండే అనుకోండి, అకాడమిక్స్ వైజ్, మార్కుల వైజ్, అతను కూడా నిజంగా శ్రద్ధ ఉండి దీక్ష ఉంటే మెడిసిన్స్ తెచ్చుకోవచ్చా? డెఫినెట్లీ, వై నాట్. ఐఐటి అయితే సాధ్యం కాదని నేను అంటాను. ఐక్యూ లేక అంటే డెఫినెట్లీ ఐఐటి అనేది ప్యూర్లీ ఇంటెలిజెన్స్ బేస్డ్. చాలా 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 ఇంటెలిజెన్స్. ఇక్కడ కొంత ఎఫర్ట్ పెట్టి మీరు ఎంత చదివినా కూడా కొంచెమే ఇంప్రూవ్ అవుతాం, కానీ మీరు అడ్వాన్స్ క్రాక్ చేయడం సాధ్యం కాదు. అవును. అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ పరంగా చూస్తే ఇది కొంత డిఫికల్టే. నెంబర్ ఆఫ్ సీట్స్ ఇప్పుడు 25 lakhs కాంపిటీషన్కి అవైలబుల్ సీట్స్ ఎంత సార్? 1,20,000 కదా 5%. ఎంబీబీఎస్కి 5%. అదే మనకి ఇంజనీరింగ్ అనుకోండి, నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ ఎక్కువ కనుక వాళ్ళు ఇంజనీరింగ్ పోయిన తర్వాత అయినా సరే యావరేజ్ స్టూడెంట్ అక్కడ పికప్ అయ్యి పీజీలు చేయడం ఇంకేదో చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వన్స్ ఇఫ్ దే లూజ్ ది ఆపర్చునిటీ ఆఫ్ బికమింగ్ ఎంబీబీఎస్ స్టూడెంట్, వాళ్ళకి ఇంకా అగాధంలో పడిపోతారు. ఏ ఆపర్చునిటీ, ఏ ఆప్షన్ లేదు అనుకుంటారు. ఫస్ట్ ఈ ఫీలింగ్ నుంచి బయటికి రావాలి. ఇప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్ అన్నాం, యావరేజ్ స్టూడెంట్ జీవితాంతం యావరేజ్ ఉంటాడు కదా. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్లో చాలామంది ఎడ్యుకేషనలిస్ట్ని మీరు ఇంటర్వ్యూ చేశారు, స్టూడెంట్స్తో మాట్లాడారు కదా. దానిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు బహుశా, ఇది ఒక స్టూడెంట్
ఇంటెలిజెన్స్ లెవెల్ అనేది డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్తో పాటు ఎక్స్పోజర్తో పాటు కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ ఒకవేళ ఎంబీబీఎస్లో సీట్ తెచ్చుకోకపోయినా సరే ఆల్టర్నేట్ కెరియర్ ఆప్షన్స్లోకి పోయి అక్కడ రాసిన విద్యార్థులు వేల మందిలో లేరా? ఇప్పుడు బీఎస్సీ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమికల్ ఇట్లాంటి కోర్సెస్ చదివి ఎంఎస్సీలు చేసి సిసిఎంఈ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో సైంటిస్ట్గా పనిచేయట్లేదా? ఏదో యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా లేరా? సో ఓన్లీ బైపీసీ అంటే లేదా నీట్ అంటే డాక్టర్ అనే భావన పోయినప్పుడు అందరు స్టూడెంట్స్కి ఇది అందుబాటులోకి వస్తుంది. ఎంపీసీకి అప్లికేషన్ ఉండొచ్చు. సో మొత్తం సీట్లు ఎన్ని ఉంటాయి సార్ ఒక డాక్టర్ కాక నీట్లో? డాక్టర్ ఎంబీబీఎస్ కాక మొత్తం సీట్లు కలిపి సుమారు రఫ్గా ఎంబీబీఎస్ కాకుండా అంటే ఇప్పుడు నర్సింగ్ అవన్నీ కలిపి ఒక 50,000 వరకు ఉంటాయి సార్ అంతే ఆల్ ఇండియాలో. టోటల్ 2 lakhs వరకు ఉంటాయి అనుకో. అంతే 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 మిగతా రావడం కూడా అంత. అంటే ఇప్పుడు వెటర్నరీ సైన్సెస్ ఉందండి, మొత్తం సీట్లు 600 తెలంగాణలో. ఎవరు పడితే వాళ్ళు చదవడానికి లేదు. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ అంతే. ఇంకా అయితే ఇక్కడ బీ ఫార్మసీ లాంటి కోర్స్ ఉంది కదా, దీనిలోకి సీట్లు ఎక్కువ, 10,000 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. సో కొన్ని కోర్సెస్లో విపరీతమైన అంటే మార్కెట్లో ఏదైతే కెరియర్ ఆపర్చునిటీస్ అందుబాటులో ఉన్నాయి, ఇప్పుడు ఇన్ని ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ బీ ఫార్మసీకి సీట్స్ ఎక్కువ ఉంటాయి. వెటర్నరీ అట్ ద సేమ్ టైం అగ్రికల్చరల్ సైన్సెస్ ఇట్లాంటి వాటికి ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నప్పుడు అదే రేషియోలో సీట్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు మన దానిలో సిఎస్సికి అబ్నార్మల్గా ఇంజనీరింగ్లో పెంచుకుంటూ పోతున్నారు, అదే రేషియోలో మిగతా డిగ్రీస్కి పెరుగు, మెటలర్జీ కానీ కెమికల్ కానీ. సో ఇట్స్ డిమాండ్ వర్సెస్ సప్లై కనుక మిగతా వాటికి అంత ఎక్స్టెన్సివ్ సీట్స్ అందుబాటులో లేవు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై స్టూడెంట్ డస్ నాట్ పిక్ బైపీసీ. సార్ అయితే మీకు రానున్న టైంలో కూడా ఇంకా మెడికల్ సీట్స్ ఇట్లా ఇప్పుడు గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీలో ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, కానీ పూర్తి సాకారం అయ్యట్లేదు అది. సో రాను కూడా ఇప్పుడు మీకు ఉదాహరణకు 10th క్లాస్ 9th క్లాస్ ఉన్నారంటే వీళ్ళు ఇంటర్మీడియట్ కావాలంటే 3-4 ఏళ్ళు పడుతుంది ఇంకా. సో 3-4 ఏళ్ళు కూడా ఇంకా చాలా ఇదే ప్రపోర్షనల్గా సీట్స్ పెరిగే అవకాశం ఉంది కదా మెడిసిన్ ఉంటుందండి. ఇప్పుడు డిస్టిక్ ఒకటి అన్నప్పుడు మన స్టేట్లో, ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఏదైతే అబ్రప్ట్ ఇంక్రీజ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అయిన తర్వాత 10 సంవత్సరాలకి దగ్గర ఇప్పుడు సీట్లు పెంచారు, 11 కాలేజీలు పెరిగాయి కదా. సో అట్లా ప్రపోర్షనేట్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ సీట్స్ జరగకపోవచ్చు, బట్ డెఫినెట్లీ ప్యారలల్ ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. అంటే కొంతమేరకి ఇంక్రీజ్ అనేది జరగచ్చు, మేబీ అరౌండ్ 5 to 10% సీట్స్ అనేవి ఎవ్రీ ఇయర్ పెరగచ్చు. కానీ దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా సార్, మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇన్ని సీట్స్ మాత్రమే ఉండాలి అని చెప్తున్నారు. కనుక ఇక్కడ న్యూమరికల్ కాంపిటీషన్ ఎంత పెరిగినా కూడా, లక్షల్లో రాసినా కూడా సీట్లు అనేవి అంత గణనీయంగా పెంచరు. ఇట్స్ ఎ వ్యాలిడ్ రీజన్, బికాస్ ఇంజనీర్ నాశరకమైన పెద్ద నష్టం లేదు, డాక్టర్ అవ్వకూడదు, ఇట్స్ ప్లేయింగ్ విత్ ది లైఫ్, రైట్? సో ఆ రకంగా సీట్స్కి పర్మిషన్ అనేది కొంచెం తక్కువ స్థాయిలోనే ఉంటుంది సార్. సో ప్రస్తుతం మీ సంజీవని సంజీవని ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? సంజీవని యాజ్ ఎ జూనియర్ కాలేజ్ 2012 నుంచి ఉందండి, 2012 to 2022. ఆ తర్వాత వెన్ ఐ నోటీస్డ్ దట్ ఇక్కడ స్టూడెంట్ ఆర్ చైల్డ్స్ ఆస్పిరేషన్స్ కంటే పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయినాయి, ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ టైమ్స్. పిల్లల క్షమత అనడానికి వీల్లేదు, ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గింది. అట్ ద సేమ్ టైం పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగినాయి. అంటే చదివితే ఐఐటీలోనే చదవాలి, ఎన్ఐటీలోనే చదవాలి, లేదా అయితే డాక్టరే అవ్వాలి అనే ధోరణి అనేది పేరెంట్స్లో కనబడుతుంది. ఆ ప్రెషర్ ఇండైరెక్ట్గా పిల్లల మీదకి పోతుంది. దానివల్ల వాళ్ళు ప్రెషర్ ఉన్నప్పుడు యాప్ట్ పర్ఫార్మెన్స్ ఉండదు. సచిన్ టెండూల్కర్కి అయినా సరే 100th సెంచరీ చేయడానికి 3 ఏళ్ళు పట్టింది. సో ఈ ప్రెషర్ని తట్టుకోలేకపోవడం, పిల్లలు ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవడం, ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత వాట్ ఐ ఫెల్ట్ ఈస్ లైక్ లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ ద స్టూడెంట్స్ who feel that they have failed. Unfortunately వాళ్ళు ఫెయిల్ అవ్వలేదు, యాక్చువల్లీ దే ఆర్ పుట్టింగ్ ది సెకండ్ ఎఫర్ట్ ఆర్ థర్డ్ ఎఫర్ట్, అంత మాత్రం వాళ్ళు ఫెయిల్యూర్ కాదు. ఇప్పుడు ప్రధానమంత్రి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు టెన్యూర్ అయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లోకి పోతున్నారంటే ఆయన ఫెయిల్ అయిపోవట్లా. ఈ విషయం చాలామంది స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి. సో ఈ స్టూడెంట్స్ మీద ఫోకస్ పెడితే వీళ్ళు ఆల్రెడీ ఆ జీల్ అండ్ ఎంతూజియాజం ఉంది, కొన్ని కారణాల వల్ల వాళ్ళు సరిగ్గా రాణించలేకపోయారు. కనుక ఆ స్టూడెంట్స్, ఈ కేటగిరీ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకొని ట్రైన్ చేయడం నాలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీకి ఈజీ అనిపించిందండి. దట్స్ ద రీజన్ వై 23-24 ఆన్వర్డ్స్ ఎక్స్క్లూజివ్ లాంగ్ టర్మ్ అకాడమీ. ఓన్లీ నీట్ ఉంది, జేఈ కూడా లేదు. జేఈకి లాంగ్ టర్మ్ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ చాలా తక్కువ. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ తగ్గిపోతున్నారు, ఉండే ఇంతమంది కానీ తగ్గిపోతున్నారు.
సో మీరు కంప్లీట్గా నీట్ లాంగ్ టర్మ్ కోసం మాత్రమే లిమిటెడ్ ఎంతమంది స్టూడెంట్స్ తీసుకుంటారు? 160 సార్. దానిలో 80 డే స్కాలర్ 80 హాస్టల్. మ్యాక్సిమం 160 అంతే అంతే 160 మెంబర్స్ టీం ఉంటుంది, డెడికేటెడ్గా టీచ్ చేస్తారు. ఎక్కడ మీ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి పక్కా లైన్లోనే కదా? డీడీ కాలనీ హైదరాబాద్. కాలేజ్ హాస్టల్ సేమ్ బిల్డింగ్. సేమ్ బిల్డింగ్. అంటే మీరు ఫీ ఏమన్నా వ్యూయర్స్ కోసం అంటే అందరికీ అందుబాటులో ఉండే ఫీ. మామూలుగా ఏమవుతుందంటే ఇంజనీరింగ్ అంటే సీట్ కొనుక్కోవచ్చు, హార్డ్లీ 12 lakhs 15 lakhs స్పెండ్ చేస్తే మంచి టాప్ నాచ్ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వస్తుంది. అదే మెడికల్ కాలేజెస్లో అయితే 50 లక్షలు, అంటే బీ కేటగిరీ అయితే 50, సి కేటగిరీ అయితే 1 కోటి పైన ఉంది కనుక పేరెంట్ ఎంతైనా అఫోర్డ్ చేస్తారన్న ఒక చిన్న దాంతో కమర్షియల్ ఎంటిటీస్ కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో 3 లక్షల నుంచి 6 లక్షలు ఫీజు పెట్టారు ఒక సంవత్సరానికి. అట్లా కాకుండా వాళ్ళకి అందుబాటులో, ఎందుకంటే ఆల్రెడీ ఒక స్టూడెంట్ లేదా పేరెంట్ 2 సంవత్సరాలు దీని మీద ఆల్రెడీ ఖర్చు పెట్టున్నారు, దాన్ని కౌంట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్లో మన స్టేట్లోనే 3 లక్షల వరకు ఫీజులు ఉన్నాయి పర్ యానం. సో వాళ్ళు అక్కడ ఆల్రెడీ 5-6 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ ఇక్కడ 3-4 లక్షలు పెట్టామంటే ఇది 10 లక్షలు అయిపోతున్నట్టు ఆల్మోస్ట్. సో ఇంత ఎక్స్పెన్సివ్ కాకుండా విత్ ఇన్ దేర్ రీచ్, అంటే దగ్గర 1,00,000 నుంచి 1,80,000 మధ్య ఈ ఫీజు అనేది వేరీ అవుతూ ఉంటుంది. డే స్కాలర్స్కి అయితే ఒకలాగా, హాస్టల్కి అయితే ఒకలాగా. 180కి మించి మా ఫీజు ఉండదండి, 1,80,000 ఇంక్లూడింగ్ హాస్టల్. డే స్కాలర్ అయితే 1,00,000 రూపాయలు. ఓకే ఓకే. సో ఇప్పుడు మీ బ్యాచ్ ఇంకా అడ్మిషన్స్ ఉన్నాయండి? నడుస్తున్నాయి సార్, నడుస్తుంది. అంటే కౌన్సిలింగ్ డిలే అయింది, ఈ మంత్ జూలై మంత్ చివరిలో అంటున్నారు కనుక అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో మీరు స్వయంగా క్లాస్ తీసుకుంటారు, మీతో పాటు ఇంకా టీం ఉందా? మీతో పాటు బాటనీ, జువాలజీ వెరీ ఎక్స్పీరియన్స్ అండి? డెఫినెట్లీ. ఇప్పుడు నేను విత్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ 25 years టీచింగ్ IIT JEE అడ్వాన్స్ ఫ్యాకల్టీ అన్నప్పుడు నా పక్కన ఉండే వాళ్ళు కూడా ఆన్ పారే పెట్టుకుంటాను. సో మీలాంటి ఫ్యాకల్టీసే 4 టీము, మీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటారు. సో అక్కడ మీ ఇల్లు కూడా దగ్గరే అనుకుంటా కదా, పక్కనే. సో అక్కడ ఫుల్ టైం కేరింగ్ వండుకుంటూ వాళ్ళు లిమిటెడ్ స్టూడెంట్ తీసుకొని పూర్తి స్థాయిలో డెడికేట్ చేస్తారు. ఇది మిత్రులారా, సార్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాను, చూశాను, క్లాస్ రూమ్ చూశాను, తెలుసుకున్నాను. సార్ వాళ్ళకు నాకు మధ్య కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో సారు వెరీ వెరీ డెడికేటెడ్ టీచర్ అండ్ వెరీ నోబెల్ టీచర్ అని కూడా చెప్పచ్చు. ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉండేటువంటి టీచర్. ఇంకా అనేక మంది టీచర్స్ కమర్షియలైజ్ కావచ్చు, కానీ సార్ అయినట్టుగా నాకు కనిపించలేదు. ఇప్పటికి కూడా ఒక వాల్యూ ఓరియంటెడ్ పర్సనాలిటీలనే గమనించారు. అందుకని సార్ అడగగానే మేము కూడా వెళ్ళి అన్నీ తెలుసుకొని దీని గురించి మనం మాట్లాడాము. కాబట్టి ఇట్లాంటి సంస్థలు చేరడం వల్ల మీకు డెఫినెట్గా ప్రయోజనం ఉంటుంది. ఏ 100 మంది 1000 మంది ఉండేటువంటి ఒక గొర్రెల మందిలాగా ఉంటే కొంతమంది ప్రయోజనం పొందుండొచ్చు, చాలామంది నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ వాళ్ళకు ముఖ్యంగా పర్సనల్ అటెన్షన్ అవసరం. తక్కువ స్టూడెంట్స్ స్వయంగా డైరెక్ట్ టీచ్ చేస్తున్నారు, చాలా అనుభవం ఉంది, చాలా ఓపికస్తులు. సో ఇట్లాంటి సంస్థలు చేరినప్పుడు మీకు మెరుగైన ప్రయోజనం ఉంటుంది. కాబట్టి మీరు నీట్ కోచింగ్ సెంటర్ ఎంపిక చేసుకునే ముందు డెఫినెట్గా సంజీవన్ ఇన్స్టిట్యూషన్ ఒకసారి చూసి వారితో మాట్లాడి మాత్రమే నిర్ణయం తీసుకోండి. అది దీన్ని మిస్ చేయకండి. గుడ్డిగా ఏదో పేర్లు పెద్దగా ఉన్నంత మాత్రం 1, 2, 3 నెంబర్తో అడ్వర్టైజ్మెంట్ చేసేంత మాత్రం మీకు న్యాయం జరుగుతుందని చెప్పలేం. ఇలాంటి అనేక చిన్న సంస్థల వల్లనే నిజంగా ప్రయోజనం ఉంటుంది. ఈ అవకాశం వినియోగించుకున్న సూచన. ధన్యవాద్. భారత్ మాతాకి జై.